కనిపిస్తుంది కదా, ఒక ముస్లిం అబ్బాయి బెలూన్స్ అమ్ముతూ ఉంటే ఒక వ్యక్తి బెలూన్స్ అన్నిటిని పగలగొడతాడు. దీనికి సంబంధించి ఇన్స్టాలో ఒక వెధవ, ఇది హిందూ టెర్రరిస్ట్, ఇక్కడ కనిపిస్తుంది మీకు, ఇండియాలో క్యాప్ పెట్టుకున్నాడనే ఒక అబ్బాయి మీద దాష్టికం చేసిండ్రు అంటూ ఈ వీడియోని వైరల్ చేసిండు. చూశారు కదా. కానీ అసలు వాస్తవం ఏంటి అనేది ఇది నేను చూపిస్తాను. చిన్నతనంలో పని చేయడం తప్పు అని ఆ బెలూన్స్ ని పగలగొట్టి 1000 టకాల అబ్బాయికి ఇచ్చి స్కూల్కి వెళ్ళు, చదువుకో, ఆడుకో, ఇంట్లో ఉండు అని చెప్పి, ఇది బంగ్లాదేశ్ లో జరిగిన వీడియో. దీన్ని పక్కన పడేసి ఇష్టం వచ్చినట్టుగా ఇండియాలో ముస్లింల మీద దాష్టికం చూడండి, లేకపోతే ఇండియాలో ముస్లింలు ఎలా బిహేవ్ చేస్తారో చూడండి, క్యాప్ పెట్టుకున్నారని ఒక ముస్లిం అబ్బాయి మీద క్యాప్ పెట్టుకోవడమే ఆ అబ్బాయి చేసిన నేరము, సిగ్గుండాల కొంచెమైనా నిజాలు తెలుసుకోకుండా మాట్లాడ. అరే ఎంతగానం ట్రై చేస్తారు బై హిందూ టెర్రరిస్టులని నిరూపించడానికి. ఇష్టం వచ్చినట్టు కారు కూతలు కూసేవాళ్ళు నోరు ముయ్యండి. సోషల్ మీడియా వచ్చాక నిజాలు ఏంటి అని నిర్భయంగా చెప్తున్నాం. కాబట్టి ఏవైనా వీడియోలు కానీ ఫోటోలు కానీ సోషల్ మీడియాలో వైరల్ అవ్వగానే పూనకాలు వచ్చినట్టు ఊగిపోకుండా వాస్తవాలు తెలుసుకొని ఆ తర్వాత స్పందించండి.